చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఫ్రీ బస్సులు అని పెట్టినాం. మరి ఫ్రీ బస్సు సదుపాయం అనేది మంచిగా ఉందా? మంచిగా ఉందమ్మా. ఆ, అంటే ఉంచేయాలంటారా తీసేయాలంటారా? తీసేస్తే ఎట్లమ్మా, కష్టం కదా పబ్లిక్. అంటే ఉండాలి. ఫ్రీ బస్ లో ఇప్పుడు పెట్టడం వల్ల బియ్యం, ఉప్పు, నూనె ఏ రేట్లు పెరుగుతున్నాయి అంటారు, మీరేమంటారు? ఉండాలమ్మా, ఉంచాలి కదా, కావాలి మాకు బస్సు కావాలి. ఆ, అయితే సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కదా, సన్న బియ్యం ఇస్తున్నారమ్మా, సన్న బియ్యం నీళ్ళ ఇస్తున్నారు. మెత్తగా అవుతుందా లేకపోతే మంచిగా అవుతుందమ్మా, లేదు మంచిగా అవుతుంది. ఇప్పుడు సర్వేలు చేసిండ్రు కదా అండి, మరి సర్వేలు ఎట్లా అనిపిస్తున్నాయి? సర్వే మంచిగా అంత మంచిగా చేసిందమ్మా. అంటే ఇల్లు ఇస్తామని అన్నారు కదా, మరి ఇల్లు ఇస్తారంటారా? తెలియదు పెట్టాం, మాకు తెలియదు. ఇట్లా ఇస్తాడని అయితే చెప్పిండు కానీ వచ్చేదాకా తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా ఇట్లాంటి పథకాలు ఇచ్చేటోడు, మరి నా పథకాలు లేవు, ఉన్న దాంట్లో సర్దుకుందామని నన్ను మాట్లాడుతుంది. మరి సీఎం అట్లా మాట్లాడొచ్చా? ఏం చేస్తాం బిడ్డ, మళ్ళీగా ఏం చేస్తాం చెప్పు, ఉన్నదంటే చదువుకోవాలని అంటున్నాడు. ఆయన ఎక్కలు తెస్తాడు, మనల్ని అమ్మి మనకే పెడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే మరి రాష్ట్రాన్ని పాలించే శక్తి ఉందంటారా రేవంత్ రెడ్డికి? ఎందుకు లేదు బిడ్డ, ఉంది. అంటే మీకు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిందా, కేసీఆర్ పరిపాలన వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పర్లేదు, మంచిగా ఉంది. మరి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఏం చెప్తారు అంటే? అట్లా ఏం చెప్పలేం కదా బిడ్డ, అట్లా చెప్పలేం కదా. ఆయన పర్లేదు చేసి మంచిగానే ఈయన చేస్తుండు.